వందేళ్ల చరిత్ర కలిగిన ఆసుపత్రి అది. ఎన్నో లక్షల మంది పేద రోగులకు వైద్యం అందించిన ఘనత దానిది. ఇప్పుడు ఆ ఆసుపత్రిలో నిరుపేదలకు వైద్యం దక్కక ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేక కన్నీరు మున్నీరవుతున్నారు. గతమెంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితిపై స్పెషల్ స్టోరీ. ఉస్మానియా ఆసుపత్రి పేషెంట్లకు పుట్టెడు కష్టాలొచ్చాయి. క్రిటికల్ సర్జరీల సంగతి అటుంచి సాధారణ వైద్యం లభించక నిరుపేదలు రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇక ఎవరూ లేని అనాథల దుస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. వారికి కనీస సదుపాయాలు అందించడమేమో గాని వైద్యుడి దర్శనం దొరకాలంటే ఉన్న ప్రాణం పోవాల్సిందేనని ఇక్కడి ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఉస్మానియాలో కనీస మౌలిక వసతులు, ఎక్విప్మెంట్ లేక పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. కిక్కిరిసిన జనంతో ఉండే కొద్దిపాటి ఓపీ టైంలో వైద్యుల దర్శనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కింది స్థాయి సిబ్బందికి డబ్బులిచ్చిన వారికి టెస్టులు, చికిత్స దొరుకుతున్నాయని పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇక్కడికి పో అక్కడికి పోవని చెప్పి నేనేమో వచ్చింది తెల్లారుజామున 4 గంటలకు అయితే ఇప్పటిదాకా మాకు గచ్చందరు లేదు, ఏమీ లేదు, ఒక ఇంజక్షన్ లేదు, ఒక ట్యాబ్లెట్ లేదు సార్. ఇంత నేను సూపరింటెండెంట్ గారి దగ్గర పోతే నేను మీటింగ్లో ఉన్నా అని చెప్పి అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు సార్. ఈ డాక్టర్ పోవా మీ సూపరింటెండెంట్ రాసుకొని పెట్టుకోమాను, మీ సూపరింటెండెంట్ వాటిలో పండ పెట్టమాను, మాకు మేమేందే అని చెప్పి ఆయన మాట్లాడింది సార్. ఆ డాక్టర్ గారు పేరు ఉంది ఇప్పుడు, ఆయన అట్లా మాట్లాడిండు. ఆడ నుంచి మళ్ళీ సూపరింటెండెంట్ గారికి వచ్చాను. అరే ఏదోలా తీసుకుపోయి ఆడ పండ పెట్టరాదండి అని చెప్పి వాచ్మెన్కి కాగితాలు ఇచ్చి పంపించారు. ఇది సార్ ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి. చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇక్కడ సార్ ఒకటి అక్కడ ఎక్స్రే స్కానింగ్ తీస్తే 100 రూపాయలు సార్. అది ఇవ్వకపోతే స్కానింగ్ ఆ కాగితం ఇయ్యరు, సాయంత్రం రాపోమంటారు. సాయంత్రం మనిషి చచ్చిపోయేదాకా అంతే పరిస్థితి. ఉస్మానియా ఆసుపత్రిని నమ్ముకొని వచ్చేవారంతా పేద మధ్యతరగతి వారే. కానీ వారికి ఇక్కడ వైద్యం దొరకడం లేదు. కటిక పేదరికంలో మగ్గే పేషెంట్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. పిచ్చివారనే ముద్రతో వారిని లోపలికి రానివ్వక, వైద్యం అందక చెత్తా చెదారం పక్కన బతకాల్సిన పరిస్థితి. ఆసుపత్రిలో వైద్యం అందించలేమంటూ ఓ మహిళను చెత్త కుప్పలో పడేశారన్న వార్తలు కలకలం సృష్టించాయి. దీంతో అధికారులు కూడా సిబ్బందిపై సీరియస్ అయ్యారు. బ్లాక్లో ఐపీ పేషెంట్లు ఉంటారు. ఓపీ బ్లాక్ల నుంచి పాత బ్లాక్ పోవాలంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోయినంత ఈజీగా లేదు. అది కొంచెం దూరం ఉంది వ్యవస్థ. సో దాని ప్లానింగ్ లేకపోవడం ఒక కారణం ఉంది. ఒక దగ్గర ఏముంటుంది అంటే, సపోజ్ ఒక పేషెంట్ క్యాజువాలిటీలో ఎంటర్ కాగానే ఒక 4 డిపార్ట్మెంట్, మెడికల్, ఆర్థో, ట్రామా, న్యూరో, సర్జరీ, ఇవన్నీ వరుసగా పక్క డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు పేషెంట్ కన్వీనియంట్ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఓపీ బ్లాక్ అనేది కొత్తగా కట్టినరు, అది కన్వీనియంట్గానే ఉంది. కానీ ఐపీ బ్లాక్ దూరం ఉండడం వలన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే మాట నిజమే, వాస్తవమే. అయితే ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్, ఎవరన్నా కొంచెం అవగాహన లేని వాళ్ళు, హ్యూమానిటీ లేని వాళ్ళు అట్లాంటివి ప్రవర్తించుండొచ్చు. మనం ప్రతిసారి అందరినీ ఒకేలాగా చూడలేము. కానీ అది అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక బాధలో ఉన్నప్పుడు అందరికి మనం తప్పకుండా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి అనేది అందరూ అది చూడాలి. ఉస్మానియా ఆసుపత్రిని ఎందుకోసమైతే ఏర్పాటు చేశారో సిబ్బంది తీరుతో ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరక అభాసు పాలవుతోంది. మానవత్వం మంటగలుస్తోంది. పేదరులకు కొండంత అండగా ఉంటుందనుకున్న ఉస్మానియా ఆసుపత్రి వారికి అందరి ద్రాక్షగానే మారుతోంది. ఇకనైనా ప్రభుత్వాలు కలుగలిసి పేదరులకు కనీస హక్కు అయినటువంటి వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో నరేందర్, V6 న్యూస్, ఉస్మానియా ఆసుపత్రి నుంచి.